ఇంకా మనం ఈ విషయం కాకుండా జనరల్ పర్స్పెక్టివ్ లో మీరు ఇందాక అన్నారు ఒక మంచి మాట, లైఫ్ ఈస్ టు లివ్ నాట్ టు డై అని చెప్పి. సో ఆ ఒక్క చిన్న సెంటెన్స్ లోనే జీవిత పరమార్థం అనేది మనకు అర్థమవుతుంది. సో ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే దేవుడు మన రాతని ఎప్పుడో రాసి పెట్టుంటాడు అంటారు. మనం భూమి మీదకి పడేసేటప్పుడే దేవుడు మన తీసుకొచ్చేటప్పుడే మన రాతను రాసి ఉంటాడు అంటారు. సో ఈ లింకులన్నీ కూడా మన జీవితంలో మనం ఏర్పరచుకునేటివేనా, లేకపోతే మన జీవిత రాతలో ఉండేదేనా? ముందు ఒక విషయం అడుగుతాను. దేవుడు మన రాతను రాసేసి పుట్టించాడు అని అందరూ అంటారు అని అన్నారు. అవును. అనే వాళ్ళలో ఎవరైనా చూసారా దేవుడు రాయడం? అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని. పోనీ దేవుణ్ణి చూసారా? మనుషుల్లోనే దేవుడు ఉంటాడు కదా జనరల్లీ. అంటే ఇది మన భావన. భగవంతుడు ప్రతి జీవి యొక్క నొసటన వాడి రాత రాసి వాడిని పుట్టింప చేశాడు అని మానవుడు భావిస్తాడు. అయితే వాస్తవానికి వాడి రాతను వాడే రాసుకుంటున్నాడు అని నేను అంటాను. అది 90% కరెక్ట్. ఎందుకంటే మనం రేపు ఎట్లా బతకాలి, ఈ రోజు ఎట్లా బతకాలి, పొద్దున్నే ఏం చేయాలి, ఏం చేయాలి, తినాలని ఎవడో వచ్చి మనకు చెప్పడు. మనమే చేస్తాం అది జనరల్లీ. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కుటుంబంలో తల్లి తండ్రి 4 పిల్లలు ఉంటే ఎవరిని ఎలా చదివించాలి, ఎలా పెంచాలి, ఎప్పుడు పెళ్లి చేయాలి, ఏమిటి ఇది ఆ తల్లి తండ్రి పాపం ఏవో అనుకుంటారు, కలలుగంటారు, ప్లాన్ చేసుకుంటారు. కానీ వీళ్ళు పెరిగి పెద్దవుతూ ఉంటే వాళ్ళుగా కొన్ని నిర్ణయాలు, కొన్ని ఆలోచనలు, కొన్ని ప్లాన్లు వాళ్ళు చేసుకుంటారు. నేను ఇలాగ లవ్ మ్యారేజే చేసుకోవాలి, లేదా నేను అసలు మ్యారేజ్ చేసుకోకుండా వీలైనంత మంది బాయ్ ఫ్రెండ్స్తో తిరగాలి. అమ్మాయిలు కూడా అనుకుంటున్నారు ఈ రోజుల్లో. లేదా నేను వీలైనంత మంది ఒకటికి మించిన ఆడవాళ్ళతోటి లైఫ్ లీడ్ చేయాలి. అది ఎలా ఉంటుందో ఆ థ్రిల్లింగ్గా, పెళ్లి చేసుకుంటే ఒక పెళ్ళామే అని అనుకునే మగవాళ్ళు ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ లైఫ్ గ్రాఫ్ వాళ్ళే ప్లాన్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎక్కడో మధ్యలో కొంత దూరం వెళ్ళాక డామ్ అని పడిపోతారు. వైకుంఠపాళ్ళు పాము కరిస్తే కింద పడిపోయినట్టు. ఇది మళ్ళీ లేవరు, అధపాతాళానికి వెళ్ళిపోతారు. అది ఎందువల్ల జరుగుతుంది నాకు తెలుసు. నేను ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, సైంటిస్ట్ అవ్వాలా, బ్యాంకు క్లర్క్ అవ్వాలా నాకు తెలుసు. నేను ఒకళ్ళను పెళ్లి చేసుకోవాలా, 4గురితో తిరగాలో నాకు తెలుసు. ఇలా మాట్లాడే జనరేషన్ని ఇప్పుడు చూస్తున్నాము. ఏదన్నా కాదు కూడదు అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోవడము, లేదా నేను సూసైడ్ చేసుకుంటా అని బెదిరించడము, లేదా నేను ఎప్పటికీ పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటా, ఆవిడనే చేసుకుంటా అని అనడము, తల్లిదండ్రులని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడము, ఈ రకంగా వీళ్ళ ప్లాన్లు ఈ రకంగా ఉన్నాయి. అంటే ఎందుకులే వాళ్ళని బాధించడము, వాళ్ళ మనసుకి ఏది ఇష్టమో అలాగే కానీ అని వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకునే తల్లిదండ్రులు కొంతమంది. ఒప్పుకోకుండా మన కులం కాదు, మన మతం కాదు, వాడికి చదువు సంజయ్ ఉంటే మాత్రం, నీకు నచ్చితే మాత్రం, మాకు నచ్చలేదు కుదరదు అనడం. వీళ్ళు అక్కడికి లేచి వెళ్ళిపోయి ఎక్కడో ఏ ఆర్య సమాజంలోనో, గుళ్ళోనో, గోపురంలోనో, హోటల్ రూమ్లోనో, ఆహా రూమ్లోనో, ఓహో రూమ్లోనో పెళ్ళిళ్ళు చేసుకొని ముందు శోభనాలు చేసుకొని ఇవన్నీ చేసేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఈ పెద్దవాళ్ళకి కంటపడతారు. వీళ్ళకి ఖర్చు అనమాట. కని పెంచిన తండ్రిని నన్ను కాదంటుందా, కని పెంచిన పెద్దవాళ్ళము వీళ్ళ కోసం ఈ కష్టపడి ఆస్తులు అన్నీ పేర్చి ఏర్చి కూర్చి అన్నీ రెడీ చేస్తే మమ్మల్ని కాదని ఆ కులం తక్కువ దాని వెనకాల వెళ్తాడా వీడు అని వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చంపుకుంటున్న కులహత్యలు కూడా చూస్తున్నాం. అవును, ఇవన్నీ కూడా అవాంఛనీయ సంఘటనలు, ఎవరు కోరుకునేవి కాదు, కానీ అవే జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? భగవంతుడు మన నొసట రాసిన రాతని ఎలా కొనసాగాలో అలా కొనసాగనివ్వకుండా దేవుడా వాడెక్కడున్నాడు, ఎలా ఉంటాడు నాకు తెలియదు, నా లైఫ్ నేనే డిజైన్ చేసుకుంటా, ఐ నో హౌ టు లివ్ అని వీళ్ళు దూసుకెళ్తారు. ఇది జట్టు వేగంతో వెళ్ళి
ఫట్టుని దెబ్బతింటారు, ఎక్కడో చోట భయంకరమైన దెబ్బతింటారు, లేదా ఎదటి వ్యక్తుల్ని భయంకరంగా దెబ్బ కొడతారు. ఇదర్ వీళ్ళు దెబ్బతినడం అన్నా జరుగుతుంది, అవతల వాళ్ళనైనా గాయపరచడం జరుగుతుంది. ఏ రకంగా? ఫైనాన్షియల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అన్ని విధాలా కూడా ఒక వ్యక్తి మరొక వ్యక్తి జీవితాన్ని సర్వనాశనం చేయడానికి కారణము దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్, దిస్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ, దిస్ కైండ్ ఆఫ్ ఓవర్ థింకింగ్, అనూహ్యమైన అమానుషమైన ఆలోచన విధానం అండి. దానికి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు కొంత స్ట్రిక్ట్గా పెంచాలి. వాళ్ళేంటి, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండి కొంత ప్రేమగా అప్పుడప్పుడు ఇలా కాదు అంటే వాడు వింటాడా, అమ్మాయి వింటుందా? ఎప్పుడు వాళ్ళు ఒక వయసు వచ్చేదాకా క్రమశిక్షణతో పెంచాలి. ఇప్పుడు మా జనరేషన్ అలా లేం కదా, ఎందుకు లేము? సవ్యంగా తల్లిదండ్రులు పెంచబట్టి. ఇప్పుడు తల్లిదండ్రులది కూడా కొంత దోషం ఉందంటాను నేను. వాళ్ళు ఓవరు గారాబం చేసి పిల్లలు ఏమడిగితే అది ఇచ్చి, లేదా పిల్లలకి భయపడి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళని విడిచిపెట్టడం, వాళ్ళకి పాకెట్ మనీలు ఇవ్వడము, ఇవన్నీ చేయడంతో వాళ్ళు ఇలా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇదే కరెక్టు, నేనే కరెక్టు, దీన్ని వీళ్ళు వద్దంటున్నారు కాబట్టి వీళ్ళు రాంగు, ఈ పెద్దవాళ్ళు రాంగు, ఈ సమాజం రాంగు, నేను నవ సమాజాన్ని నిర్మిస్తా అని చెరువు పార్టీలు, నేను అచ్చ తెలుగులో చెప్పానే. ఈ మధ్య కొత్తగా, అంటే నేను కొత్తగా విన్నాను, సమాజంలో ఎప్పటి నుంచో ఉంటాయి చెరువు పార్టీలు. అంటే తెలుసా మీకు? ఈ మధ్య న్యూస్లో బాగా అన్ని ఛానల్స్లో, అన్ని పేపర్స్లో రేవ్ పార్టీ. ఎస్, అది రేవ్ అంటే మాకు తెలిసి చాకరేవు, బట్టలు తగ్గడానికి ఒక చెరువు దగ్గరికి వెడతారు, దాన్ని చాకరేవు అంటారు. అది తెలుసు, అందుకే చెరువు పార్టీ అన్నాను నేను. ఈ చెరువు అంటే ఏంటండి, అది ఒక లిమిటెడ్, అంటే ఒక 100-200 మంది మనుషులు అక్కడ నీళ్లు పట్టుకోవడము, స్నానాలు చేయడము, అలాంటివి ఊళ్ళల్లో చేయడం కోసమని చెరువులు, ఊళ్ళో అక్కడక్కడ చెరువులు ఉంటాయి విలేజెస్లో. అక్కడికి ఆ సమయంలో వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటారు, ఆ సమయంలో వెళ్ళి స్నానాలు చేస్తారు. ఆ సమయంలో ఒకవైపు ఎక్కడో బర్రెలు, గేదెలు, ఆవులు వీటికి స్నానాలు కూడా చేయిస్తారు, జంతువులకి. టైంలో బట్టలు ఉతుక్కుంటారు, ఒక టైంలో చాకరీ పెట్టి, అంటే అవన్నీ ఆ చెరువులోనే ప్లేసులు వేరువేరుగా ఉంటాయి, ఒకదానికి సంబంధం ఉండదు. అలాగా చెరువు ప్రతి విలేజ్లో ఒకటి ఉంటుంది, ప్రతి ఊళ్ళో ఒక చెరువు ఉంటుంది. అది మాత్రమే తెలుసు నాకు. అయితే రీసెంట్గా నేను విన్న విషయం ఏమిటి అంటే, రేవ్ పార్టీ అని ఒక పార్టీ చేసుకుంటారట, అంటే చెరువు పార్టీ. ఆ చెరువులో ఇలా నానా రకాల కార్యక్రమాలు ఎలా ఉంటాయో ఇక్కడికి కూడా రకరకాల మనుషులు, అంటే ఎవరికి సంబంధం ఉండక్కర్లా, ఓన్లీ ధనమూలము యుద్ధం జగత్తు, మీ దగ్గర డబ్బు ఉంటే చాలు, డబ్బులు బాగా ఉన్న వాళ్ళందరూ కలిసి విపరీతమైన అసాంఘిక కోరికలు, అసంబద్ధ కోరికలు, అపరిమితమైన కోరికలు ఉన్న కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కలిసి చిల్ అవుదాము, రిలాక్స్ అవుదాము అనే టైటిల్ పెట్టుకొని మేము ఎంజాయ్ చేస్తున్నాము అని అనుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ ఎన్నో కొన్ని లక్షల్లోనే సమర్పించుకోవాలట ఫీజు. చెరువులో దూకడానికి 2 లక్షలు మినిమం. అది ఆ చెరువులో ఫీజు కూడా ఉంటాయండి. 2 లక్షల నుంచి దాకా 20 లక్షల దాకా పెట్టుకుంటారు. వెళ్ళి ఆ ఫీజు కట్టి అందులో దూకుతారు. ఆ చెరువులో ఏమేమి ఉంటాయి, జలగలు, తిమింగలాలు, మామూలుగా చెరువులో పాములు, ఇవన్నీ రకరకాలు ఉంటాయిగా, అవన్నీ గిల్లుతాయి, రక్కుతాయి, కుడతాయి, పీకుతాయి, పట్టి పీడిస్తాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ బాధ తెలియకూడదు, అది ఆనందంగా అనుభవిస్తారు వీళ్ళు. అది ఆనందంగా అనుభవించడం కోసము
మత్తు పదార్థాలు సేవిస్తారు. అది స్వేచ్ఛ అని చాలా మంది అంటారు. ఏమండి ఒక పేరు పెట్టుకోవాలి కదా, ఏదో ఒక పేరు. ఇప్పుడు వండుకుంటే ఒక కూర, అడుక్కుంటే 66 కూరలు అన్నారు. అది అడుక్కోవడం. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అడుక్కుంటారు. అమ్మారా అయ్యారా అని పిలుచుకుంటారు. ఒకడు 100 మందితో, ఒకటి 50 మందితో కూడా విశృంఖలంగా శృంగారం చేయడము. వాళ్ళు శృంగారం చేస్తున్నారో, బట్టలు ఇప్పుకొని గెంతులు వేస్తున్నారో, లేకపోతే స్పృహ తప్పి పడిపోతున్నారో కూడా వాళ్ళకే తెలియని స్థితి. ఆ ఏమీ తెలియని స్థితిని వాంఛించి వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి ఆ చెరువు పార్టీకి పెడుతున్నారు. స్వేచ్ఛ అన్న పేరుతో వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం సాధిస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలియాలండి. వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఆ జలగలు, తిమింగ్లాలు, ఆ పాములు అన్ని వాళ్ళు తినేసి ఉంటారు కాబట్టి తెలియదు. అవన్నీ తెలిసే టైంకి వాళ్ళు బయట ఎక్కడో ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, కొంచెమైనా వాటి తాలూకు పాయిజన్ వీటికి ఎక్కుతుంది కదా. ఎక్కిన తర్వాత అది కొద్ది రోజులు ఉంటుంది ఆ విష ప్రయోగము, ఆ కుట్టిన తాలూకు ఇది. అది ఎవరో ఒకళ్ళకి ఆ వాసన, వీడికి పాము కరిచింది లేదా పుండు వచ్చింది, ఇక్కడ ఎక్కడికో వెళ్ళాడు, ఎక్కడికో వెళ్ళింది అనేది తెలిసిపోతుందిగా. అది తెలిసిపోయి ఆ నోట వీటికి ఈ సోషల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అని అంటాను నేను. ఇవి ఎక్కడైతే జరుగుతున్నాయో అది పసిగట్టిన ప్రభుత్వము, పోలీస్ శాఖ వారు, ఎక్సైజ్ శాఖ వారు, ఇలా దానికి సంబంధిత అధికారులు ఉంటారు కదా, వాళ్ళందరూ భలే ఛాన్సులే అని పరిగెత్తి పట్టుకుంటారు. ఎంతమంది వీలైతే వాళ్ళందరినీ పట్టుకొని వెంటనే వాళ్ళకి ఒక 10 ml రక్త కోల తీసి వాళ్ళకి బ్లడ్ టెస్టులు చేసేస్తారు. మందు తాగాడు, డ్రగ్స్ తీసుకున్నారు, సెక్స్ బాగా చేశాడు, ఈ అమ్మాయి ఇలాగ 100 మందితో పడుకుంది, 20 మందితో తిరిగింది, ఇవన్నీ కనిపెట్టేస్తారండి. టెస్టులు చేసి కనిపెట్టేసి చలో పద కౌన్సిలింగ్ చేయాలి, ఇంకా తప్పు అమితంగా చేస్తే శిక్ష వేయాలి అని చెప్పి తీసుకుపెడతారు. అలా ఎన్నిసార్లు ఇప్పటికీ జరగలేదండి? చాలాసార్లు మనం వినే ఉంటాం. అయినా మళ్ళీ జరుగుతూనే ఉంది అంటే మరి వీళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదా? తీసుకుంటున్నారు కదా. తీసుకుంటున్నా జరుగుతుంది అంటే అర్థం ఏంటి? అంటే వాళ్ళకి ఒక మైండ్లో ఒకటి పడిపోయింది, ఓకే ఇది వెళ్ళి ఇది చేస్తే ఇదే. ఇప్పుడు ఒకరు వెళ్ళి ఒకరు కన్జ్యూమ్ చేసుకున్నారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు, ఓ నెల రోజులు ఇంట్లో ఉన్నారు, మళ్ళీ నెల రోజుల తర్వాత నేను సింగిల్ వర్డ్లో దీనికి ఆన్సర్ ఇస్తాను. సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనే సిగరెట్ డబ్బా మీద రాస్తారు కదా. అవును, ఇది కూడా అంతే. చెరువు పార్టీ ఈజ్ ఇంజూరియస్ టు లైఫ్ అని అంటారు నేను. అయినా కూడా అవి జరుగుతున్నాయి, కనిపెట్టి శిక్షించేవాళ్ళు, మందలించేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఓ పక్క పర్మిషన్ ఇవ్వకుండా వీళ్ళు ఎలా చేశారండి? ఈ వాటికి పర్మిషన్స్ ఉండవండి. ఎందుకంటే సమాజానికి దూరంగా జనసందోహం లేని ప్లేసులు, అక్కడ మొబైల్ సిగ్నల్స్ ఉండవు, మొబైల్స్ అన్ని తీసుకుని ఒక లాకర్లో పడేయాలి, మళ్ళీ లోపలికి వెళ్ళంగానే ఇన్ని జాగ్రత్తలతో ఇప్పుడు చేస్తున్నారు. ఒకప్పుడు అయితే తెలిసేవి అని చెప్పి. సరే, రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ కొద్దాం. అది మీరు చెప్పిన ప్రకారము జనసందోహం లేని దూరంగా ఊరికి చివర ఉత్తరాన శ్మశానం ఉన్నట్టు ఎక్కడో చేశారు అనుకోవడానికి, ఇది జనం మధ్యలో బెంగళూరులో. అది ఎటువంటి ప్లేస్ అండి? అది ఎలక్ట్రానిక్ సిటీ అంటే ఎంత రద్దీగా ఉండే ఏరియా. అక్కడ పెట్టారు అంటే ఎంతో కొంత అనుమతులు లేకుండా అయితే పెట్టలేరు కదా. లేదు. సరే, డైరెక్ట్ గా మేము డ్రగ్స్ తీసుకుంటాము, మేము ఇలాగా విశృంఖలంగా ప్రవర్తిస్తాము అని ఎవరు చెప్పరు. కానీ ఏదో పార్టీ, చెరువు పార్టీ చేసుకుంటాం, సరదాగా రిలాక్స్ అవుతాం, చిల్లు అవుతాము అని చెప్తారు. చెప్పి మొదలు పెడతారు. చిల్లు పడిపోతుంది వాడి జేబుకి, వాడి జీవితానికే చిల్లు పడుతుంది, ఆ ఆడదాని లైఫ్ కే హోల్ పడిపోతుంది. వాళ్ళవన్నీ తెలుసుకుంటే అక్కడికి బోరు కదమ్మా. జనరల్ తెలియదని అనుకోకండి. అంటే దొరికితే దొంగ, దొరకనంత వరకు దొర. ఇవన్నీ అండి సమాజంలో జరగకూడనటువంటివి జరుగుతున్నాయి అంటే దానికి 2 కారణాలు. ఒకటి, మన గవర్నమెంటు చాలా స్ట్రిక్ట్గా ఉండి, మన గవర్నమెంట్ అంటే ఏ స్టేట్లో అయినా సరే, ఇండియన్ గవర్నమెంట్ చాలా కఠినమైనటువంటి
నిర్ణయాలు తీసుకొని కఠినమైన శిక్షలు కానీ అమలు చేస్తే కొంత కంట్రోల్ అవుతారు అని నాకు కొంచెం అనిపిస్తుంది. పర్సంటేజ్ జనాలు భయపడతారు, ఒకవేళ దొరికితే మన పరిస్థితి ఏంటి. అసలు బేసిక్ గా పర్మిషన్ ఇవ్వకూడదండి. జనరల్ గా ఇప్పుడు చాలా చాలా ప్లేసెస్ లో అండి ఇండియాలోనే రాత్రి 10 తర్వాత లౌడ్ మ్యూజిక్ ఉండకూడదు, ఏ ప్లేసెస్ రెస్టారెంట్స్ కానీ బార్స్ కానీ ఏవి ఉండకూడదని కొన్ని స్టేట్స్ లో అయితే ఆ రూల్ ఉంది. కానీ కొన్ని స్టేట్స్ అంటే మెట్రోపాలిటన్ కాస్మోపాలిటన్ సిటీస్ లో పాశ్చాత్యక లైక్ వెస్ట్రన్ కల్చర్ అని అలవాటు చేసుకోవాలి మనం కూడా, వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు కదా అన్న ధోరణిలో ఒక్క నిమిషం government ఒక్క కూడా నిమిషం ఉంది. ఒక్క నిమిషం వచ్చేస్తున్నా. ఇప్పుడు పాశ్చాత్య ఆ టేస్ట్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోండి, ఫారినర్లు అండి, ఎవరు వద్దన్నారా? బ్యాంకాక్లు, హాంకాక్లు ఏంటండి, ఏవేవో దేశాల అమెరికా. పేర్లు తెగ చెప్తూ ఉంటారు, సినిమాల్లో వింటూ ఉంటాను నేను. అలాంటి చోటుకి వెళ్ళండి, అక్కడ పర్మిషన్లు ఉంటాయి, అక్కడ మీరు చిల్ అవ్వండి, ఎవరు వద్దంటలా. అక్కడ మీరు రిలాక్స్ అవ్వండి, ఎవ్వరు వద్దంటలా. మీరు ఎక్కడైనా డబ్బు ఖర్చు పెడుతున్నారు కదా, ఇంకొంచెం విమానం టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ Basically గా చేయండి. వాళ్ళకి తెలియని మన విషయం ఏంటంటే దేశాన్ని ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నారు? మన దేశపు సంప్రదాయం కాదు, నాగరికత కాదు, మన దేశ ప్రజలు కోరుకోవట్లేదు, మన ప్రభుత్వము ఎంకరేజ్ చేయట్లేదు. కానీ మీ మనసుల్లో అటువంటి స్వేచ్ఛ కోరుకొని, మీ మనసుల్లో అటువంటి కోరికలు నెరవేర్చుకోవాలనే ఆశ కనుక ఉంటే ఎవ్వరూ ఆపరు. హ్యాపీగా వెళ్ళండి, ఇతర దేశాలు వెళ్ళండి, కానీ ఆ వాళ్ళకి తెలియని అనుమతులు విషయం ఉన్న చోట ఏంటంటే అమ్మా, ఎంజాయ్ చేయండి. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అందరు ఇతర దేశాల్లో ఇలాంటి కల్చర్ ని బాగా ఫాలో అవుతారు అనుకుంటారు, కానీ అసలు అక్కడ ఫాలో అవ్వరు. వాళ్ళకి ఇంకా ఎక్కువ రూల్స్ ఉంటాయి. కొరియాలో, సౌత్ కొరియాలో నువ్వు వెళ్ళి ఒక మద్యం కొనుక్కోవాలన్నా ఏదైనా ఇంకేదైనా కొనుక్కోవాలన్నా ఆ రాజుకు భయపడతారు వాళ్ళు. అలాంటి రూల్స్ ఉన్నవి. వీళ్ళు దాన్ని ఇక్కడ కొంతమంది ఇప్పుడు దాన్ని ఏమంటారు, 6 నెలలు సవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అంటారు కదా, అక్కడ అలాంటి వాళ్ళతో ఎవరైతే ఈ వెస్ట్రన్ కల్చర్ ఇదే గ్రేట్, ఇట్లా ఉంటేనే సోషలిజం, ఇట్లుంటేనే సోషలిస్టిక్, వీఆర్ ఆల్ సోషల్ యానిమల్స్ అని చెప్పుకొని బతికే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో చేరి మన దేశాన్ని మీరు అన్నట్టుగా భ్రష్టు పట్టిస్తున్నారు. ఏమండి, చక్కగా మన కల్చరు, మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన ఆచారాలు, మన వ్యవహారాలు, మనలో ఉన్నటువంటి మానవీయ కోణాలు అవన్నీ మీరు మరుగున పెట్టేసి తొక్కి అదిమి వాట్ నాన్ సెన్స్ అని అనుకొని ఎక్కడో దూరపు కొండలు నునుపని ఎక్కడికి పెడుతున్నారో తెలుసా? అధపాతాళానికి వెళ్ళిపోతున్నారు. దయచేసి అటువంటి కార్యక్రమాలు పెట్టుకోకండి. మీ జీవితాలను మీరే నాశనం చేసుకుంటున్నారు. అంతటితో మీరు ఆగట్లా, ముందు తరాలకు కూడా మీరు ఇటువంటివన్నీ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి ఇవన్నీ ఫాలో అవ్వమని చెబుతున్నట్టుగా తయారవుతున్నారు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి.